హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నాను? మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ని అయితే చెక్అవుట్ చేయండి. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వచ్చేసి మా ఫ్యామిలీలో అయితే ఒక రీసెంట్ వెడ్డింగ్ జరిగింది. ఆ వెడ్డింగ్లో హైలైట్స్ అండ్ కొన్ని ట్రెడిషన్స్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మా కంప్లీట్ ఫ్యామిలీ, హస్బెండ్ ఫ్యామిలీని అయితే ఈ వీడియోలో అయితే ఇంట్రడ్యూస్ చేశాను. సో మీకు కానీ ఈ వ్లాగ్స్ అయితే నచ్చినట్లయితే మాత్రం ఒక కంప్లీట్ వెడ్డింగ్ వ్లాగ్ని అయితే షూట్ చేశాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మాదైతే అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్ సైడ్ ట్రెడిషన్స్ ఎలా ఫాలో అవుతారు అంటే పెళ్లి కొడుకుని చేసే దగ్గర నుంచి పెళ్ళి వరకు ఆ ట్రెడిషన్స్ నన్ను అయితే కవర్ చేశాను. సో ఫస్ట్ అయితే ఈ పెళ్లి పందిరి అయితే వేస్తారు. ముందు రోజు వచ్చేసి మనకి పెళ్ళికి కావాల్సిన స్వీట్స్ అవన్నీ అయితే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో నెక్స్ట్ పెళ్ళి ముందు రోజు, ముహూర్తం రోజు అయితే ఈ పెళ్లి పందిరి అయితే వేస్తారు. పెళ్లి కొడుకుని చేసి నలుగు పెట్టేసి ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవ్వడానికి. సో ఆ డెకరేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది మార్నింగ్. సో మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసాము. సో మేము అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము. సో మా పక్కింట్లోనే ఈ వెడ్డింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అదైతే డెకరేషన్ చేస్తూ ఉన్నారు. సో మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అయితే కంప్లీట్గా షూట్ చేశాను. సో మీకైతే లాస్ట్లో ఒక వెడ్డింగ్లో తీసుకున్న ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్ అయితే అటాచ్ చేశాను. సో అక్కడైతే మీరు చూసేయచ్చు కంప్లీట్ ఫ్యామిలీని. సో ఇక్కడైతే బియ్యంతో ముగ్గులాగా వేసేసి పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి నలుగు పెట్టడము, దిష్టి తీయడం అనే ట్రెడిషన్స్ అయితే చేస్తారు కదా. సో వాటి కోసం అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో పసుపు అనగానే మనకి, హల్దీ అనగానే ఎల్లో అండ్ గ్రీన్ అయితే మనకు గుర్తొస్తుంది కదా. సో అందుకు నేనైతే గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ శారీతో అయితే రెడీ అయిపోయాను. సో తినైతే మా హస్బెండ్ వాళ్ళ కజిన్. మీ అందరికైతే హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. సో ఇక్కడైతే నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మీ సైడ్ ఎలాంటి వెడ్డింగ్స్కి ఎలాంటి ట్రెడిషన్స్ ఫాలో అవుతారు, పెళ్ళి కొడుకుని చేయడం కానీ, లేదా అసలు వెడ్డింగ్స్ ఎలా జరుగుతాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా జరుగుతాయి కదా. ట్రెడిషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఫాలో అవుతారు. సో పెళ్ళి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి కజిన్స్తో చిల్ అవుట్ అవ్వడం. ప్లస్ ఇక్కడున్న వాళ్ళే నా కజిన్స్, అక్కడ చూపిస్తున్నారు కదా. ఇక్కడైతే మా కజిన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వీళ్ళిద్దరైతే నా కజిన్స్ ఇక్కడ మా హస్బెండ్ సైడ్. వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళకి కామెంట్లో అయితే హాయ్ చెప్పేయండి. సో తినే పెళ్ళి కొడుకు అండ్ తోడు పెళ్ళి కొడుకు.
సో పెళ్ళికి ముందు ఈ ట్రెడిషన్స్ అయితే మనం ఫాలో అయ్యే వాళ్ళం కాదు కదా. పెళ్ళైన తర్వాత అయితే మనం చాలా పెద్దోళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ ట్రెడిషన్స్ ఫాలో అయినప్పుడు. అందులో శారీ కట్టి మరీ రెడీ అయిపోయి ఇలాంటి నలుగు పెట్టడం ఇవన్నీ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. మీరు కూడా ఆ ఫేజ్ని ఎంజాయ్ చేశారా, ఇలాంటి ఫేజ్ని? లుక్ అట్ దిస్ క్యూటీ పై. తను కూడా ట్రెడిషన్స్ ఫాలో అయిపోతుంది ఆఖరికి. సో అదొక కొత్త అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట పిల్లలకి కూడా అలా చేయడం అనేది. వెడ్డింగ్ వైబ్ అంతా ఈ పిల్లలోనే కనిపించేస్తూ అందరికీ. అక్కడ వచ్చే సౌండ్స్కి ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఉంది. అండ్ ఫోటోగ్రాఫర్తో అయితే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయింది ఈ ఫొటోస్ తీసుకుంటూ. ఇంకా ఫైనల్గా నలుగు పెట్టడం అయిపోయి మంగళ స్నానం అయితే స్టార్ట్ చేస్తారు. మీరు ఎంతమంది మీ మంగళ స్నానంలో ఫుల్ చల్ల వాటర్తో వణికిపోయారు? అందరూ ఇదైతే ఫేస్ చేసే ఉంటారు. ఇంకా అందులో కజిన్స్ ఉన్నారంటే ఇంకా మొత్తం కూల్ వాటర్తోనే స్నానం చేయించేస్తారు ఇక్కడ. అది కూడా జరిగింది ఈ ఈవెంట్లో అయితే. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి కుండలు పెట్టి చేస్తారు. అవి కొన్ని ట్రెడిషన్స్ కొన్ని చోట్ల ఉండవు. మా సైడ్ అయితే లేదు, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే ఇది ఫాలో అవుతారు. అంటే ఈ కుండల్ని తీసుకెళ్ళి కొమ్మ అదేదో చేస్తారు. సో ఇవైతే మా సైడ్ అయితే లేవు. నాకు కూడా కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం. సో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నింది ఈ పెళ్ళిలో. సో అలా నాకు కూడా కొన్ని తెలిసాయి. ఇక ఇక్కడ చూపిస్తున్నట్లు దీన్ని అయితే కంకణం అని అంటారు. ఇదైతే హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కట్టుకోవాలి. సో అలా 5 పెయిర్స్ ఏమో వచ్చి ఒక్కొక్కరు పెయిర్స్ కట్టుకొనేసి ఆ కుండలను అయితే తీసుకెళ్లారు ఇంటికి. సో అలా మేము 5 పెయిర్స్ అయితే ఉన్నాము. మాకైతే ఫస్ట్ టైం ఇది మా పెళ్ళైన తర్వాత. సో అలా ఆ కుండల్ని తీసుకొని అదొక ట్రెడిషన్ లాగా ఇంటికైతే తీసుకెళ్తాము. సో ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే మేము మండపానికి అయితే వెళ్ళాము రిసెప్షన్కి. సో రిసెప్షన్ అంటే అదే వక్కకు శాస్త్రం చేస్తుండే. సో దానికైతే వెళ్ళిపోయాము నైట్. సో మేమైతే పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ అలా చిల్ అవుట్ అవుతున్నాము. రాగానే మేమైతే స్నాక్స్ అయితే తినేసాము. సో ఈమె కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఆ స్నాక్స్.
డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ అంటే కొందరికి కెమెరా షై ఉండొచ్చు, కొందరికి ఫ్రీగా మాట్లాడి ఉండొచ్చు. సో అలాంటి పర్సన్స్ ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. సో ఆల్మోస్ట్ నేను కొందరిని కవర్ చేశాను, కొందరిని కవర్ చేయలేదు, వాళ్ళు ఫ్రీగా ఉండలేరు కాబట్టి. సో అలా పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. మీకు కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తాను పెళ్లి కూతురిని, వీడియోలో చూసేయండి వాళ్ళ పేరుని. సో ప్రతి పెళ్ళిలో ఎంట్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మా పెళ్ళిలో అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. గ్రాండ్ ఎంట్రీ అయితే చేశారు మా పెళ్ళిలో కూడా. ఇలాగే మంచిగా కజిన్స్ అంతా డ్యాన్స్ వేసి. సో మీ పెళ్ళి మెమరీస్ కూడా వచ్చిండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టైం మెమరీ కదా. సో ఇంకా ఎంట్రీ అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. సో కంప్లీట్ ప్లేట్ ఫుల్గా పెట్టేసుకొని అన్ని టేస్ట్ అయితే చేసేసా. సో ఇక్కడ వక్కాకు శాస్త్రం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోయాము నైట్. సో మార్నింగ్ అయితే వచ్చేసాం మ్యారేజ్కి రెడీ అయిపోయి. సో అప్పటికే ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే ఇక్కడ చూపించేస్తున్నాను. చాలా బాగున్నారు కదా, బాగా రెడీ అయిపోయారు. సో మీ వెడ్డింగ్ మెమరీస్ కూడా మీకు బాగా గుర్తొస్తున్నాయని అనుకుంటున్నాను. వెడ్డింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రెడీ అవ్వడం. సో షాపింగ్ అండ్ రెడీ అవ్వడం. సో అమ్మాయిలు అంటేనే ఫస్ట్ రెడీ అవ్వడం అని అంటారు. మనం ఎంత బాగా రెడీ అయితే అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇక్కడైతే మా సైడ్ అయితే మాకు గిన్నె బొట్టు అయితే ఉంది. సో తాలిబొట్టు అయితే లేదు. సో కొందరికి తాలిబొట్టు కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లాత్ అయితే వేస్తారు కదా. ఇంకొక ట్రెడిషన్ ఏంటి అంటే మనకి అమ్మాయికి కడుతుంది. పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కొడుకు అయితే కట్టాడు. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇదండి నా కంప్లీట్ ఫ్యామిలీ వెడ్డింగ్ వ్లాగ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.